హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ బాగుండాలంటే ఖచ్చితంగా కొన్ని టిప్స్ అనేది పాటించాలి. చిన్న చిన్న సమస్యలే కదా అనుకుంటే కుదరదు. అవి పెద్దగా మారి చివరికి డైవర్స్ వరకు వెళ్ళడం అనేది మనం చూస్తూనే ఉన్నాం కదా కొన్ని సంఘటనలు. మరి ఇలాంటప్పుడు కౌన్సిలింగ్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్కి చాలా అవసరం అంటున్నారు కొంతమంది సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్స్. అంటే కౌన్సిలింగ్ ఏంటి, వైఫ్ అండ్ హస్బెండ్కి కౌన్సిలింగ్ ఎందుకు, మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని దాన్ని సర్దుకోవచ్చు కదా అని చాలామంది అనుకుంటారు. కొంతమందికి అది సెట్ అవుతుంది, కొంతమందికి సెట్ కాదు. అలాంటప్పుడు ఖచ్చితంగా కౌన్సిలింగ్కి వెళ్ళాలి. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చిన్న గొడవల్ని పెద్దగా చేసుకొని విడిపోయేంత వరకు వెళ్ళి ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ చేసుకోకుండా అసలు వైఫ్ అండ్ హస్బెండ్కి కౌన్సిలింగ్ అనేది అసలు అవసరమా, అవసరం లేదా అంటే మరి రజనీ రమ గారు ఏమంటున్నారో మేడంతో మాట్లాడదాం. మరి ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అండ్ పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన్. మ్యామ్, టాపిక్ వచ్చేసి చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్స్ ఏంటంటే అసలు గొడవలు పడుతూనే ఉంటారు. కొంతమంది ఏంటంటే సెట్ అయిపోతారు. కొంతమంది ఏంటంటే చిన్న చిన్న సమస్యలే పెద్దగా వెళ్ళిపోయి వాళ్ళు డైవర్స్ వరకు వెళ్ళాలనే ఆలోచన కూడా వస్తుంది. మనం కౌన్సిలింగ్ ఎందుకు వెళ్ళాలి? ఒక సందర్భంలో వైఫ్ అంటది, నువ్వు కౌన్సిలింగ్ వెళ్ళాలి ఖచ్చితంగా, నీకు నాకు సెట్ అవ్వట్లేదు. హస్బెండ్ కూడా అంటాడు, నేను ఎందుకు వెళ్ళాలి కౌన్సిలింగ్కి అనేసి. అసలు కౌన్సిలింగ్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ అవసరం అంటే ఏం చెప్తారు మేము? ఒక రకంగా అవసరమే. బిఫోర్ మ్యారేజ్ అసలు కౌన్సిలింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉందని మనం చెప్పుకున్నాం. ఏంటంటే ఎవరు తగ్గరు. ఇప్పుడు ఎవరి ప్రాబ్లం అంటే నేను మాట్లాడేది నాకు కరెక్ట్ అనిపించవచ్చు, మీరు మాట్లాడేది మీకు కరెక్ట్ అనిపించవచ్చు, ఎవరిది వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది. కాకపోతే ఫాల్ట్ ఏదో ఒక దాంట్లో ఉండబట్టే కదా మనకి వాదన జరుగుతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నాకు తెలుసు నేను కరెక్ట్గా మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడేది తప్పు అని కరెక్ట్గా తెలుస్తూనే ఉంది క్లియర్గా. అప్పుడు ఆ తప్పు వాళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు క్లియర్గా తెలుస్తూనే ఉంటుంది. దీనివల్లే కదా ఇప్పుడు గొడవ ఎక్కువైంది. కాబట్టి ఇది నీలో పొరపాటు ఉంది, తప్పు ఉంది, కొంచెం తగ్గు, లేకపోతే ఆగు, లేకపోతే మాట్లాడకు అంటే కూడా వాళ్ళు తగ్గరు. లేదు నేను ఎప్పుడు ఆల్వేస్ నేనే కరెక్ట్ అంటే వాళ్ళలో ఒక అహంభావం, నేను ఎక్కువ అనే ఒక స్వభావం ఉంటుంది. ఇది ఎక్కువ మగవాళ్ళల్లో చూస్తాం మనం. అంటే లేడీస్ కొంచెం తగ్గడానికి పాపం ప్రయత్నిస్తారు, ఎక్కడో ఒకళ్ళు ఉంటారు. ఎందుకంటే డామ్ డూమ్ అని చెప్పి ఎగురుతుంటారు కదా జెంట్స్. ఆ వాయిస్ ముందు కానీ ఆ అథారిటీ ముందు కానీ లేడీస్ పాపం తగ్గే ఉంటారు. ఎక్కడో కానీ తిరగబడి ఏంటంటే నిరూపించుకోవాలనే ప్రయత్నం చేయటానికి ట్రై చేస్తారు ఆడవాళ్ళు. కానీ అవతల వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని ఇంకా నువ్వు తప్పు చేశావు అని నిరూపణ చేయాలని చూస్తారు, చిత్రించేస్తారు అట్లా తప్పు చేయకపోయినా. అటువంటి సందర్భాల్లో యువతల వాళ్ళకి కూడా ఏమనిపిస్తుంది అంటే నేనేం చేయకపోయినా నేను చేశానని నమ్మించాలని, చిత్రించాలని ప్రయత్నిస్తున్నారు కాబట్టి నేను అసలు ఒప్పుకోకూడదు అనే ఆలోచనలో వచ్చి ఇంకా వాదన పెంచినప్పుడు నేను ఎంత ట్రై చేస్తుంటే కూడా లొంగట్లేదని చెప్పి అవతల వాళ్ళు ఇంకా ఎగురుతుంటారు. అది ఎప్పటికీ తగ్గదు. అది ఎలా ఉంటుందంటే గొడవ చివరికి మనస్పర్ధలకు దారితీస్తుంది, మానసికంగా చాలా దూరాన్ని పెంచుతుంది. దీనివల్ల గొడవ ఎప్పటికీ చల్లారదు. వాళ్ళు అర్థం చేసుకోవాలి. దీనికి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే బిఫోర్ మ్యారేజ్ తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు. కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం. చాలామంది అనుకుంటారు ఇప్పుడు దీన్ని ఎలా తీసుకుంటారంటే ఒకవేళ పిల్లలు పుట్టకపోతే భార్యాభర్తలు ఇద్దరు టెస్ట్ చేసుకోవాలంటే భర్త అనేవాడు రాడు. ఈ కౌన్సిలింగ్ కూడా అలాగే తయారైంది. నాలో తప్పు లేదు నేను రాను, అప్పుడు ఆ విషయంలో కూడా అంతే, నాలో లోపం లేదు నేను రాను, అలాగా అనుకుని ట్రై చేయకుండా పిల్లలు లేకుండానే జీవితాలు గడిపిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నాలో లోపం లేదు అని ఒప్పుకోవడానికి అసలు ససేమరు ఇష్టపడరు. కాబట్టి వాళ్ళకి అంతే. ఇంకా వాళ్ళు ఈ విషయంలో కూడా వీళ్ళు ఒప్పుకోరు, దానివల్ల కౌన్సిలింగ్కి రారు. కానీ పెళ్లి కాక ముందైతే తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి ఆ అబ్బాయిని తీసుకెళ్ళచ్చు, ఇటు అమ్మాయిని తీసుకెళ్ళచ్చు, సపరేట్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళ ఇంట్లో వీళ్ళు తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించాలి. ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలియజెప్పడం అనేది చాలా అవసరం. కొంతమంది మేడం డైవర్స్ అప్లై చేస్తారు, అప్లై చేశాక కూడా అంటే కోర్టు కూడా తొందరగా డైవర్స్ ఇవ్వదు కదా, వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పేసి బిఫోర్ కౌన్సిలింగ్ ఇస్తారు. అక్కడ ఎలా ఉంటుంది మేడం కౌన్సిలింగ్ అనేది? వాళ్ళు అంత డీప్గా కౌన్సిలింగ్ ఇవ్వరు నవీన గారు, నాకు తెలుసు. ఇప్పుడు చెప్తారు అంతే, ఇప్పుడు వాళ్ళ బాధ్యత అది చెప్పకుండా డివోర్స్ ఇచ్చేయకూడదు. ఏం చేస్తారంటే బిఫోర్ దట్ అడుగుతారు, వాళ్ళకి ఏదో వాయిదాలు ఉంటాయి కదా, వాటిల్లో వాళ్ళు చెప్తూ ఉంటారు మీరు కాంప్రమైజ్ అవుతారా, మీరు అడ్జస్ట్ అవుతారా, లేకపోతే మీరు ఏదైనా కౌన్సిలింగ్కి వెళ్తారా అని సజెస్ట్ చేస్తారు వాళ్ళు. వీళ్ళు దేనికి ఒప్పుకోకపోయినా కూడా లాస్ట్లో కోర్టు తరఫు నుంచి లాయర్స్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా వీళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పిస్తారు.
అది కూడా ఎలా ఇప్పిస్తారు, సింపుల్గా అనమాట. కూర్చోబెట్టి ఒక 5-10 మినిట్స్ మాట్లాడతారు. చూడండి మీరు అంటే ఆ కేసు ఇంట్రెస్టింగ్గా ఉండి ఆ లాయర్ గారికి వీళ్ళకి స్వభావం కూడా అయింది, మంచిదైంది అనుకోండి, ఇంకో కాసేపు కూర్చోబెట్టి వాళ్ళ బిడ్డలకు చెప్పినట్టు చెప్పడానికి ట్రై చేస్తారు కొంతమంది లాయర్లు. జనరల్గా ఏంటంటే తెల్లవారులేస్తే ఎన్నో కదా, వాళ్ళకు కూడా విసుగు వస్తుంది. కానీ ఒక రూల్ ప్రకారం చెప్పాలి కాబట్టి కూర్చోబెట్టి కాసేపు చెప్తారు. ఇదిగో ఈ కారణాల వల్ల మీరు గొడవలు పడుతున్నారు, ఇలా పడకండి, ఇలా ఉంటే మీకు బాగుంటుంది, సర్దుకుపోతాయి, మీరు ఆలోచించుకోండి. పిల్లలు ఉన్నారనుకోండి, సపోజ్ పిల్లలు ఉన్నారు, వాళ్ళ మొహం చూసి ఆలోచించండి, పేరెంట్స్ మొహం చూసి ఆలోచించండి, మీరు విడిపోతే 2 కుటుంబాలు విడిపోతాయి, పిల్లలు అనాథలు అవుతాయి, ఇలాంటివి చెప్తారు. అది ఏంటంటే నామినల్గా వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. ఆ కౌన్సిలింగ్ అనేది అలా ఉంటుంది. మామూలుగా మేడం మీరు ఇస్తూ ఉంటారు కదా కౌన్సిలింగ్ కూడా, అంటే మీ దగ్గరకు వచ్చే వైఫ్ అండ్ హస్బెండ్ ఎలాంటి సమస్యలతో వస్తూ ఉంటారు అసలు? అమ్మో అసలు ఇవే చాలా, అసలు భార్యాభర్తల సమస్యలు ఉంటాయి, చాలా ఉంటాయి వాళ్ళకి. ఇదే చెప్పాను కదా, ఎవరు తగ్గరు. ఏంటంటే ఒక అతను చెప్తాను, ఈ అమ్మాయి ఎవరితోనో మాట్లాడింది అని చెప్పి గొడవ లేదు అంటుంది, అవును అంటాడు. దాన్ని ఎలా నిరూపణ చేయాలి, ఎవరు సాక్ష్యం ఉన్నారు అక్కడ? అట్లాంటివి పెట్టుకోకూడదు బాబు అని చెప్పి మనం చెప్తాం. పెట్టుకోకూడదని మీరు చెప్తారండి, నేను చూశాను, నేను విన్నాను అని అంటాడు. అంటే ఆ మనసులో ముద్రించుకుపోయినప్పుడు ససేమిరా ఒప్పుకోరు వాళ్ళు. చాలా 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 ఒక సిట్టింగ్లో అవ్వదు వాళ్ళకి. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ద్వారా కూడా మేము మాట్లాడతాం. ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్ యొక్క సపోర్ట్ కానీ వాళ్ళు కొంతమంది ఎక్కిస్తూ ఉంటారు, అమ్మాయికైనా అబ్బాయికైనా. అలాంటివి కానీ ఉన్నప్పుడు, ఒకవేళ ఉన్నా లేకపోయినా కూడా మీరు ఇలా చేయకూడదు, మీరు ఇప్పుడు చేయవలసిన పాత్ర ఏంటి, మీరు చెప్పవలసిన మాటలు ఏంటి అని వాళ్ళకు కూడా చెప్తాం. ఇటు అమ్మాయికి చెప్తాం, అటు అబ్బాయికి చెప్తాం. కొంత చెప్పిన తర్వాత సర్దుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు లైఫ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి తర్వాత యాక్సిడెంట్ అయ్యి ఒక కాలు పోయింది, ఒక కన్ను పోయింది అనుకోండి, ఏం చేస్తావు, ఆ అమ్మాయిని వదిలేవు కదా. అలాగే ఇది కూడా ఏదైనా బిఫోర్ కానీ తర్వాత కానీ చిన్న చిన్న పొరపాట్లు జరిగితే ఏముంది యాక్సిడెంట్ అనుకుని సర్దుకుపోయినట్టయితే లైఫ్లు బాగుంటాయి. అంటే అసలు ఏ సందర్భంలో కౌన్సిలింగ్ వరకు వెళ్ళాల్సి వస్తారంటారు భార్య భర్తలు? ఎవరి మాట విననప్పుడు, ఏ మందు పని చేయనప్పుడు, అలా అనమాట. ఎవరి మాట విననప్పుడు, ఎవరు చెప్పినా కూడా వాళ్ళ మీద పని చేయనప్పుడు చివరి ఇదిగా కౌన్సిలింగ్కి తీసుకొస్తారు. కౌన్సిలింగ్లో కూడా లొంగకపోతే ఇంకా చెప్తారు కదా, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాడి భగవంతుడు కూడా బాగు చేయలేడు అంటారు. అటువంటి ముదురు కేసులు ఉంటే ఎవరు ఏం చేయలేరు. కానీ వినాలి. ఇప్పుడు మందులు ఉన్నది దేనికి, రోగాలు తగ్గించడానికి. నేను వేసుకోను అంటే ఏమో పోతారు. ఇప్పుడు ఇదైనా అంతే, అర్థం చేసుకోవాలి, వినాలి. తాను అనుభవంతో పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ డాక్టర్లు వీళ్ళందరూ చెప్తూ ఉంటారు, కౌన్సిలర్స్ కానీ. ఇందులో ఎంతో నిజం ఉండబట్టే కదా చెప్తున్నారు అనేది వాళ్ళు అర్థం చేసుకోకపోతే వీళ్ళ జీవితాలు కూడా పోతాయి. చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ మేడం కొట్టుకుంటుంటారు కదా సమానంగా, ఇద్దరు కూడా. పెద్దవాళ్ళు అంటారు అలాంటి గొడవ వచ్చినప్పుడు ఎవరో ఒకరు తగ్గాలి అంటారు కదా, ఖచ్చితంగా. కొంతమంది తగ్గరు, ఇద్దరు సమానంగా గొడవలు పడుతూ ఉంటారంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎవరో ఒకరు తగ్గితే ఆ సమస్య అక్కడికి పరిష్కారం అవుతుంది అంటారా? తగ్గితే అవుతుంది. ఎవరు తగ్గుతారు? ఎవరు తగ్గరు. పోనీ ఆ స్పృహ ఉన్న ఇద్దరిలో ఏ ఒక్కళ్ళైనా తగ్గు, గొడవలు పెంచద్దు, తగ్గు అంటే కూడా రెండో వాళ్ళు తగ్గకపోవచ్చు. ఎందుకంటే ఆ ఆవేశము, ఆ ఆక్రోశం అలా ఉంటుంది. నిజంగా ఎవరైతే విక్టిమ్ ఉంటారో ఆ ఇద్దరిలో వాళ్ళు అసలు ఆగలేకపోతారు. ఇది అవతల పార్టీకి తెలుస్తుంది, నా వల్లే ఈమెకి కష్టం వచ్చింది, లేకపోతే నా వల్ల ఈమెకి ఇబ్బంది కలిగింది, అవతల వాడు ఎవరి వల్ల అయితే జరిగిందో ఆ మనిషి తగ్గటం అనేది ఉత్తమం. ఇప్పుడు నేనే మిమ్మల్ని అనవసరంగా మాట్లాడుతున్నాను, మీరు తగ్గటం లేదు, అప్పుడు నాకు తెలుసు కదా నా వల్లే ఏమైనా నేను ఇరిటేట్ చేశాను, కాబట్టి నేను తగ్గితే ఆమె చల్లారుతుంది అనేది నాకు తెలుస్తుంది. ఆ స్పృహ అనేది నేను తగ్గాలి. ఇద్దరిలో ఈ లక్షణం అనేది గుర్తించాలి. ఇద్దరిలో ఎవరి వల్ల ఇది ఉంది అనేది వాళ్ళు గుర్తించినట్టయితే వాళ్ళే తగ్గాలి. అంతే. కొంతమంది అంటే తెలిసి కొంతమంది కౌన్సిలింగ్ సెషన్కి వెళ్ళడం, అంటే వాళ్ళు చెప్పడం వల్ల, లేదంటే వాళ్ళిద్దరికి అవగాహన వచ్చి వెళ్తూ ఉంటారు. మరి కొంతమంది ఏంటంటే చిన్న చిన్న సమస్యలకే ఏమి తెలుసు అంటే వెళ్ళడం కూడా తెలియక, అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు డైవర్స్కి వెళ్ళడం, విడిపోవడం, తర్వాత మీరు అన్నట్టుగా ఫ్యామిలీ కొలాప్స్ అవ్వడం, పిల్లలు కూడా అనాథలు అయిపోవడం, ఇట్లాంటి సమస్యలు. అలాంటి వాళ్ళకి ఎలా మరి ఇలాంటి గొడవలు అయినప్పుడు? వాళ్ళు తెగించలేరండి దేనికి కూడా. ఏంటంటే వాళ్ళు పట్టుకున్న కుందేలుకి 3 కొమ్ములు అన్నట్టుగా, లేకపోతే ఆర్థిక సమస్యల వల్ల బయటకు రాలేకపోతారు. ఇప్పుడు కౌన్సిలర్స్ ఎంతోమంది ఉన్నారు ప్రొఫెషనల్స్, వాళ్ళ దగ్గరకు వచ్చి ఇప్పుడు ఏదైనా రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇలాంటివి వస్తే ఇప్పుడు ఏంటంటే ఇంట్లో అందరూ చెప్పడం ఒక దారి, కౌన్సిలర్స్ ఏంటంటే ఒక టెక్నికల్గా చెప్తారు. ఇప్పుడు డాక్టర్స్ కూడా అంతే, మన జ్వరం వస్తే ఏదో పారాసెటమాల్ వేసుకుంటాం, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తాడు, సీజనల్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఒకటి వచ్చింది మనకి, ఇప్పుడు యాంటీబయాటిక్ వాడతాం, ఒక జలుబు జ్వరం ఏదైనా వచ్చింది. ఇప్పుడున్న బయట వాతావరణ కండిషన్స్ ప్రకారము ఇప్పుడు ఒక రకమైనటువంటి యాంటీబయాటిక్స్ ఇస్తారు.
మళ్ళీ ఒక నెల 2 నెలల తర్వాత మళ్ళీ మనకి జలుబు దగ్గు జ్వరం రావచ్చు. మళ్ళీ అప్పుడు మొన్న ఇచ్చారు కదా డాక్టర్ గారు, ఆ మందులు వేసుకుంటే తగ్గుతుందిలే అనుకుంటారు. అలా కాదు, అప్పుడు వాతావరణానికి సంబంధించినటువంటి యాంటీబయాటిక్స్ మళ్ళీ డాక్టర్ గారు మారుస్తారు. ఇప్పుడు వాడింది అప్పుడు అని కాదు. అలాగే కౌన్సిలింగ్ కూడా అంతే. ఇప్పుడు మనం వెళ్ళాలి, ఈ సమస్యకి వెళ్ళాలి, కొంచెం డబ్బు ఖర్చు అయినా సరే వెళ్ళాలి. ఇప్పుడు ఎవరైనా సరే, ఒక డాక్టర్ అయినా ఒక లాయర్ అయినా, అది కూడా ఒక వృత్తి, వాళ్ళు సంపాదించుకోవాలి కదా. అది కూడా వీళ్ళు ఆలోచించరు. ఏంటంటే దీనికి మనం ఇంత డబ్బు పోయటం ఎందుకు అని అనుకుంటారు. ఇవాళ రోజున ప్రతి సంస్థలో కూడా ఈ యొక్క కౌన్సిలర్స్ని, ఒక మోటివేషనల్ స్పీకర్స్ని ఖచ్చితంగా అపాయింట్ చేసుకుంటున్నారు. వాళ్ళ అవసరం ఎంతో ఉంది 100% అని చెప్పి గుర్తించి వాళ్ళని అపాయింట్ చేసుకుంటున్నారు. ఎందుకు? ఇవే ఈ సమస్యలు బాగా ఎక్కువైపోతున్నాయని చెప్పి ఒక క్లాసెస్ వీక్లీ 1 or 2 క్లాసెస్ కండక్ట్ చేయడము, అంటే ఒక పీరియడ్లో కూర్చోబెట్టి. ఎందుకంటే మైండ్ వాళ్ళకి షార్ప్ అవుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది, అవగాహన శక్తి పెరుగుతుంది, మనం గొడవలు ఎందుకు చేసుకోకూడదు అనేది కూడా ఒకటి అర్థమవుతుంది. ఈ అన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి అపాయింట్ చేసుకుంటున్నారు. కాబట్టి డాక్టర్కి మనం ఎలా అయితే ఖర్చు పెడతామో, అవసరమైనప్పుడు కండిషన్ చేయి దాటిపోతున్నప్పుడు ఇంట్లో అమ్మమ్మలు చెప్పిన కౌన్సిలింగ్లు వాళ్ళకి ఎక్కవు, సరిపోవు, సెట్ అవ్వవు, అప్పుడు రావాల్సిందే. డాక్టర్ దగ్గర మనం ఫీజు కట్టి ఎలా వెళ్తున్నాం, అలా అనుకుని రావాలి. సమస్య డెప్త్కి వెళ్తుంది అనుకుంటే ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు టెక్నికల్గా వీళ్ళు ఉపాయాలు చెప్తారు, ఎలా అందులోంచి బయటపడాలి, దానికి ఒక విధానాలు ఉంటాయి. సో అందుకని అప్రోచ్ అవ్వటం అనేది చాలా అవసరం. థ్యాంక్ యూ మ్యామ్.